గ్రామంలో శ్రీ సిగ్మా హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి ముఖ్య కారకులు మన అన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు. వారి కోరిక మేరకు మా గ్రామంలో చాలామంది పేదవాళ్ళను వారికి ఏదో ఒక సాయం జరగాల, నేను వైద్యం నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక శిబిరం పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మెగా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా గ్రామస్తుల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ మెగా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలా అని చెప్పేసి మా సిగ్మా సెంటర్ హాస్పిటల్కి మేము మొన్న గ్రౌండ్లో పెట్టాం, మళ్ళీ ఉల్లాస్పూర్లో పెట్టడం జరిగింది. ఈరోజు మన జలాల్పూర్లో నిర్వహిస్తున్నాం. ప్రతి పేదవారు ఎవరైనా సరే కుల మతాల భేదంగా ఏం లేకుండా ఏ పార్టీ వారైనా సరే ఎవరైనా సరే అందరూ వచ్చి ఈ శిబిరాన్ని మీరు ఉపయోగించుకోవాలా. అన్ని మెడిసిన్లు దాదాపు 10 మంది డాక్టర్లు రావడం జరిగింది. హార్ట్ స్పెషలిస్ట్ కానీ, న్యూరో కానీ, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ మరియు కంటి ఆసుపత్రి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఈ శిబిరాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు రావడం నిజంగా శుభసూచకం. ఆ ఈ అంబులెన్స్ కూడా మన 3 days కింద తేవడం జరిగింది. ఫస్ట్ మన ఎమ్మెల్యే గారితోనే స్టార్ట్ అయిందని చెప్పేసి లైన్స్ క్లబ్తో మాట్లాడడంతో వాళ్ళు కూడా ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయిపోయి మన గ్రామాన్ని ఫస్ట్ ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ శిబిరాన్ని ఉపయోగించాలని కోరుతాము. జలాల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సిగ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా హెల్త్ క్యాంప్కి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపతిరెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాములు గారికి, కృష్ణ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా సిగ్మా హాస్పిటల్ బృందానికి, మరియు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరో ముఖ్య అతిథి గంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు, భోజన్న గారు, రాజేంద్ర గారు, శ్రీధర్ గారు చైర్మన్ సొసైటీ, అదేవిధంగా గంగాధర్ కార్పొరేటర్ గారు, మోహన్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా మరియు జనార్దన్ గారు, అదే వేదిక మీద కూర్చున్న అందరికీ మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి పక్కకు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యోగం తెలియజేస్తా ఉన్నారు. నిజంగా కూడా రాములు గారికి మంచి ఆలోచన వచ్చి మరి క్యాంప్ని పెట్టి మరి మనం నిజం ఏదైతే పరీక్ష నిర్ధారణ చేస్తున్నటువంటి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. మరి దీన్ని కూడా మన గ్రామంలో ఆర్థిక స్తోమత లేని వారు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి పరీక్షలకు నిజామాబాద్ దాకా పోలేని పరిస్థితులు ఉన్నటువంటి కానీ, ఇక్కడ కానీ పక్కన 2 గ్రామాల నుంచి వచ్చి కూడా పరీక్షలు చేసుకొని దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత మళ్ళీ తాత్కాలికంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అనుకుంటా. తర్వాత మరి పెద్ద వైద్యం కూడా ఒకవేళ ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఏదో మరి ఇక్కడ నుంచి భయపట్టించి మరి దీని ఇంతవరకే పరిమితం చేయకుండా అయితే ఉన్నతమైన వైద్యాన్ని కోసం కావాల్సిన ఖర్చులో ఏదైనా రిబేట్ కానీ వారికి సాయం చేసే విధంగా మరి హాస్పిటల్ దోహదపడ్డప్పుడే ఈ క్యాంపుకు ఒక చరిత్రగా నిజంగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే చాలా మందికి చాలా ఆరోగ్యాలు ఉన్నప్పటికీ భయపడి హాస్పిటల్కి పోలేని పరిస్థితి. మీకు తెలిసే ఒక హాస్పిటల్ పోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ మెగా క్యాంప్ నిర్వహించిన వారికి కూడా తెలుసు. మరి కాబట్టి దాంట్లో కనీసం మీరు క్యాంప్ పెట్టిన ప్లేస్లో కనీసం మీ దాంట్లో నిర్ధారించబడినటువంటి రోగులకైనా మీరు ఏ విధంగా సహాయపడగలరో తెలిస్తే వారు సంతోషంగా హ్యాపీ మేము కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేసేందుకు వారు కూడా సంతోషిస్తారు. వారి కష్టాల్లో మీరు పాలు పంచుకుని వాళ్ళిద్దరు కాబట్టి ఈ సందర్భంగా యజమానానికి మరి ముఖ్యంగా రాములు గారికి మరి కార్యక్రమం ఏర్పడేటువంటి మన నాయకులు ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో మరి మన ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో హాస్పిటల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, భూపతిరెడ్డి గారికి, అదేవిధంగా సిగ్మా హాస్పిటల్ చైర్మన్ గడిల రాములు గారికి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముంప గంగారెడ్డి గారికి, రాజేందర్ గారికి, జనార్దన్ గారికి, మరి అదేవిధంగా నా మిత్రుడు భాగారెడ్డి గారికి, భోజన్న గారికి, శ్రీధర్ గారికి, నర్సయ్య గారికి, మోహన్ గారికి, లక్ష్మణ్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారికి, మరి వేదిక ముందు ఉన్నటువంటి జలాల్పూర్ గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ చిన్న గ్రామం, ఈ గ్రామంలో మరి
ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మొట్టమొదటగా మరి రాములు గారిని వారి బృందాన్ని అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్ అనేది దాని ముఖ్య ఉద్దేశం గ్రామాలలో జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఆ అవేర్నెస్ ఏంటంటే మనకి ఏదైనా రోగం ఉన్నా లేకపోయినా మనం పెద్ద దవాఖానకు పోయి మరి నిర్ధారణ చేసుకునే పరిస్థితి సందర్భం ఉంటుంది అందరికీ. మరి ఆ సందర్భంలో మరి ఇటువంటి పెద్ద హాస్పిటళ్ళు మరి మంచి మంచి డాక్టర్ల ద్వారా మరి ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన కానీ ఎవరికైనా కానీ వృద్ధులకు వికలాంగులకు అందరికీ మరి రోగ నిర్ధారణ చేసి మరి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం, మరి ఆ మందులతో పాటు ఇంకా మరి కండ హాస్పిటల్ కండ టెస్ట్ చేసి కావాల్సిన అద్దాలు ఇవ్వడం. డాక్టర్లు వచ్చారు, ఆ డాక్టర్ల ద్వారా మరి ఏ రోగికి ఏ వ్యక్తికి ఏదైనా రోగం ఉన్నట్లయితే ఆ రోగానికి సంబంధించినటువంటి మందులు మరి యూరాలజీ కానీ హెడ్కి సంబంధించినటువంటి రోగాలు ఏమన్నా మరి ఇక్కడ మన దగ్గర ఇక్కడ కానీ ఎడల వారికి మరి వాళ్ళ ఆసుపత్రిలో కానీ ఇంకా పైన ఆసుపత్రులు ఇంకా మనకు సంబంధించిన వేరే ఆసుపత్రులు ఏమైనా ఉంటే వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేసి మరి మీరు చేయుతని ఇవ్వాల్సిందిగా మరి మీ హాస్పిటల్లో కూడా మీరు ఇప్పుడు ఇది సిగ్మా అంటే కార్డియాక్ సంబంధించిన హాస్పిటల్, ఎక్కువ కార్డియాలజీ మరి ఏదైనా పేదలకు మరి మీ వంతుగా సాయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ గ్రామంలో జరగడం మరి అది కూడా మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి గ్రామం కావడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా భూపతి రెడ్డి గారు రాములకు చెప్పడం, మా గ్రామంలో పేదలు ఉన్నారు మరి ఎటువంటి రోగ నిర్ధారణ చేయడానికి మీరందరూ అక్కడ వెళ్ళి మరి కార్యక్రమం చేయండి అని చెప్పడం, డాక్టర్ గారికి మీ మీద ఉన్నటువంటి మమకారం, ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో ఒకసారి అర్థం చేసుకోవాలా. మరి డాక్టర్ గారిని మీరు ఎల్లవేళలా కళ్ళల్లో ఒక దీనిలాగా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. మరి డాక్టర్ గారు కూడా ఈ గ్రామానికి మరి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా గవర్నమెంట్ ఇచ్చే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీకు మీ అదృష్టం బాగుంది. ఈ గ్రామంలో ఈ మండలంలో మరి మీకు మన అందరి సమక్షంలో మీకు ఎమ్మెల్యే మన గ్రామం కావడం, మరి మన గ్రామంలో ఇక్కడ కావాల్సిన కార్యక్రమాలు అన్నిటికీ మరి ఎమ్మెల్యే గారు అండదండ ఉంటుందని భావిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ I am with you and stands before you. Now I would like to say a few words about ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. సార్ గారు ఒకే మాట అంటుంటారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్తూ వచ్చేవారు. దాన్ని ఇప్పుడు సార్థకత చేసుకోవడం జరిగింది. నిజంగా పేదలను గుర్తు పెట్టుకొని ఇలా ఉచిత వైద్య శిబిరాన్ని అందించడం మన యొక్క పూర్వజన్మ సుకృత ఫలంగా మనం భావించవచ్చు. సార్ గారి మాటలు మనం వినవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా సొంత గ్రామం, పుట్టినటువంటి గ్రామం, ఇక్కడ పెరిగి మరి బాల్యమిత్రులతో ఇక్కడ అందరితో గడిపినటువంటి గ్రామంలో మరి ఒక మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం, మరి దానికి నేను స్థానిక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయడం నిజంగా ఒక చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా మరి దగ్గర 95 నుండి ఈ 2009 వరకు 9 నుండి నేను కూడా ప్రాక్టీస్ అంత సీరియస్ లేదు, కానీ అంటే దగ్గర ఒక 20 ఏళ్ళు ఈ ప్రాంతానికి సేవలు అందించి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మరి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా. మరి ఈ సందర్భంగా మన సిగ్మా హాస్పిటల్ వాళ్ళు నాకు చెప్పి మరి ఒక మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు మన గ్రామంలో మేము కండక్ట్ చేస్తాం, మీ కోఆపరేషన్ కావాలి, మా గ్రామస్తులందరికీ చెప్పండి, మళ్ళీ తర్వాత మీరు కూడా రావాలి అని చెప్పినప్పుడు నాకు సంతోషంగా అనిపించింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మరి సిగ్మా హాస్పిటల్లో మేనేజ్మెంట్ అయినటువంటి గడిల రామన్న గారికి, మరి డాక్టర్ కిషోర్ కూడా కృష్ణకిషోర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినట్టు తెలుసు. మరి అనుకోకుండా దురదృష్టం ఏంటంటే వాళ్ళ ఫాదరు ఏదో అనారోగ్యం కారణం వల్ల మరి ప్రాబ్లం ఉండడం వల్ల మళ్ళీ వచ్చి వెళ్ళిపోయినట్టు తెలిసింది. సో ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు
మన మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చైర్మన్ గుప్ప గంగారెడ్డి గారికి, మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, పెద్దలు బాగారెడ్డి గారికి, భోజన్న గారికి, మన సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ గారికి, మరి ఖానాపూర్ కార్పొరేటర్ అయినటువంటి గంగాధర్ గారికి, మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి, మరి అదే ఖానాపూర్ మన రాజేందర్ గారికి, జనార్దన్ గారికి, మరి పెద్దలు గడిల రామన్నకు, మరి మన గ్రామ పెద్దలైనటువంటి మోహన్ గారికి, మధు గారికి, మరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పెద్దిరాజు గారు, మరి రాజేష్, వీళ్ళందరూ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఇక్కడ గున్నారం లక్ష్మణ్, నెహ్రూ, మహేందర్, మరి అదేవిధంగా మన రామరెడ్డి గారు కూడా ఒక ఫంక్షన్లో ఉన్నారు, వెంకటరెడ్డి గారు, గ్రామం నుండి వచ్చిన అందరు పెద్దలందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు, అక్కలకు పేరు పేరున, మరి హాస్పిటల్ సిబ్బంది అందరు కూడా నమస్కారాలు. ఈరోజు వైద్యం అన్నది చాలా ఖరీదైన విషయంగా మాకు అందరు కూడా తెలుసు. ఆహారము మరి కొంచెం చీప్ అయింది, కానీ తినడానికి తిండి ప్రాబ్లం లేదు, కానీ మరి వైద్యము, విద్య, ఇవి రెండు ఒక సామాన్యుడు కానీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇప్పుడు ఒక స్టాటిస్టిక్స్ కూడా, ఒక డేటా కూడా ఏంటంటే, ఒక సామాన్యుడు సంపాదించే దాంట్లో 100కి 60 నుండి 70% వైద్యానికి మరి చదువుకే ఖర్చు పెడుతున్నట్టు మనకు స్టాటిస్టిక్స్ లెక్కలలో కూడా తేలింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇద్దరమ్మ టైంలో రోటీ కపడా మకాన్ అనే వాళ్ళం. తర్వాత గరీబీ హఠావో వచ్చింది, తర్వాత రోడ్, బిజిలీ, పానీ అన్నారు. ఇవాళ మనం ఏమంటున్నామంటే మరి విద్య, వైద్యం, వ్యవసాయము, మరి సాంఘిక సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనము ఎజెండాగా మనం తీసుకొని పోతున్నటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు, వైద్యం కొరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని మనము 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చుకున్నాం. అదొక అంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, అది చాలా పాపులర్ అయింది. దాన్ని మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడే 5 లక్షల నుండి 10 లక్షల వరకు మనం దాన్ని పెంచుకొని ఇంకా దాంట్లో ఇంకొక 150 వ్యాధులను కూడా యాడ్ చేసుకున్నాం. ఇవాళ సామాన్యునికి ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు సామాన్యునికి మరి ఆరోగ్యం ఖరీదైంది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకురావాలా. అది 10 లక్షల వరకు పెంచి ఇలా గుండె ఆపరేషన్ అయినా, మరి మెదడు ఆపరేషన్ అయినా, వెన్నుపూస ఆపరేషన్ అయినా, ఇంకేదైనా కడుపులో కంతి అయినా, లేకుంటే కాలు విరిగినా, ఏదైనా కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేయించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల సపరేట్ అయినటువంటి అంటే ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా విద్య కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అందరు పిల్లలు ఒకటే దగ్గర చదువుకోవాలని. మేము చిన్నప్పుడు జలాల్పూర్ ఉన్నప్పుడు అందరూ కూడా ఇక్కడనే, అంటే ఈ గ్రామంలో ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకున్నాం 4వ తరగతి వరకు. అందరం కూడా కలిసి ఉండేవాళ్ళం. తిరువనపల్లిలో కూడా 7వ తరగతి చదువుకున్నప్పుడు అందరం ఒకటే బెంచ్ మీద కూర్చునే వాళ్ళం. ఇంటికి వెళ్ళి తీసుకుపోయిన టిఫిన్ అందరూ కూడా మంచి కింద కలుపుకొని తినేవాళ్ళం, అమ్మ ఇచ్చింది. అదేవిధంగా కరీల వాళ్ళు అట్లనే ఎక్కడైనా. ఇప్పుడు అట్లా కాకుండా కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం కులాల వారిగా స్కూల్ పెట్టిండు. ఎస్సీలకు సపరేట్ స్కూల్, బీసీలకు సపరేట్ స్కూల్, మైనార్టీలకు సపరేట్ స్కూల్, ఎస్టీలకు సపరేట్ స్కూల్. ఇక పిల్లవాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి? వాళ్ళు సమాజంలో అంటే సమాజాన్ని విడదీసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా మళ్ళీ అన్ని స్కూల్స్ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కింద తీసుకొచ్చి మరి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఇవాళ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ మన కాన్ఫరెన్స్లో కూడా సుద్దులంలో ఒక 25 ఎకరాలలో ఒకటే దగ్గర ఒక 3000 మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటట్టు మన వసతులు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు మన దగ్గర చాలామంది మస్కడ్ పోయిండు. మన దగ్గర చాలామంది పిల్లలు చదువుకున్న, జలాల్పూర్ అంటేనే చదువుకున్న గ్రామం ఇది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిజంగా నాకు గర్వంగా ఉంది. ఈ ప్రాంతానికి నేనే మొట్టమొదటి డాక్టరు. అంటే ఇక్కడ గుండారం కానీ, పాల్డే కానీ, ఇట్లాంటి ఈ గ్రామం నుండి ఎక్కువ మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పాపము మరి చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రావాలని చెప్పి ఇలా స్కిల్ ఇంటర్న్షిప్ కోర్సెస్ ఉంటాయి. 3 నెలల నుండి 3 ఏళ్ళ దాకా, 4 ఏళ్ళ దాకా కూడా ఉంటాయి. ఇంటర్మీడియట్ నుండి ఏ కోర్స్ అనేది చదువుకోవచ్చు, దాంట్లో జాబ్ గ్యారంటీ. అంటే కంపల్సరీ జాబ్ వస్తుంది అనమాట. జాబ్ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్తో ముందుకు పోయి మనం ఇండస్ట్రీలతో టైఅప్ చేసుకొని మనం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఉద్యోగంకి సంబంధించే కాకుండా స్పోర్ట్స్ కూడా యువకులందరూ కూడా మరి టీవీల వైపు, సెల్ ఫోన్లు అని, లేకుంటే డ్రగ్స్ అని, మార్గద్రవ్య వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి మనము
స్కూల్ క్యారికులంలో కూడా స్కూల్లో కూడా ఖచ్చితంగా ఒక గంట సేపు వాళ్ళకి ఆటలు ఆడిపియాలా, యోగా పెట్టాలా, మెడిటేషన్ చేయించాలా. మరి స్కూల్ మరి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకొని మన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో కానీ ఏషియాలో కానీ గోల్డ్ మెడల్ సాధించాలా. మరి మనము స్పోర్ట్స్లో అటువైపు యువకులు మరింత ఏమైందంటే ఈ డ్రగ్స్ కానీ ఇదంతా ఈ టెలిఫోన్స్ ఇవన్నీ చూడడము, ఈ యూట్యూబ్లు చూడడం ఇదంతా కూడా తగ్గుతుంది. మంచిగా 2-3 గంటలు ఆటలు ఆడుకుంటారు, అలసిపోతారు, ఇంటికి వస్తారు, భోజనం తింటారు, పడుకుంటారు. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, మానసిక స్థితి బాగుంటుంది, మన ఫిజికల్ ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరి ఈ చెడు అలవాట్లు కూడా పోతాయన్న దాని మీద ఇలా స్కిల్ ఇండియా మనకు మన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం పెట్టుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. గతంలో ఏమన్నారు, గొల్ల కొనుమలు చదువుకుంటే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలా, చదువుకుంటే బాగుపడతారని చెప్పి గొల్లు ఇచ్చింది. ఇంకా కొంతమందికి చేపలు, కొంతమందికి బళ్ళు, ఇట్లా మీరు చదువుకోకుంటే అట్లనే ఉంటారు, వీళ్ళు బాగుపడొద్దనే ఉద్దేశంతో. ఇవాళ అట్లా కాదు, ప్రతి విద్యార్థి చదువుకోవాల్సిందే. ప్రతి విద్యార్థి వాళ్ళ అభిలాషను బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందే. మరి వాళ్ళందరూ కూడా మంచి నాణ్యమైన జీవితాన్ని అందించాల్సిందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ ఇవాళ మన జలాల్పూర్ గ్రామంలో అంటున్నారు పేదరికం ఉందని. తప్పకుండా అందరు కూడా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం. మీరందరూ కూడా లిస్ట్ అవుట్ చేయండి. మోహన్ కానీ ఇక్కడ లక్ష్మణ్ వీళ్ళందరూ, వెంకట్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఇవాళ ఇండ్లు ఇలా లేని వాళ్ళు ఎవరో భూములు ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయండి. త్వరలోనే ప్రాబ్లీ డిసెంబర్ జనవరిలో మనకి ఇందిరా మిల్లు శాంక్షన్ అవుతా ఉన్నాయి. శాంక్షన్ అయినా అలొకేషన్ అవుతుంది. మొదలు భూమి ఉండి అంటే జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళకు మొదలు ఇస్తాం, లేని వాళ్ళకు జాగా ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, తర్వాత వాళ్ళు కట్టుకోవచ్చు. తర్వాత అదే కాకుండా ఇప్పుడు సర్వే జరుగుతున్నది. ఇన్ని రోజులు మనం చూసాం, సర్వేలు జరిగినాయి. ఇంతకుముందు సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ ఒకరోజు చేసిండు. ఏమైంది అది ఎవరు తెలియదు. కేసీఆర్ ఫార్మర్స్కి వెళ్ళిపోయింది, అది గవర్నమెంట్ దగ్గర లేదు ఆ డేటా. అది ఇవాళ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనం చెప్పలేకపోతాం. ఇంత డేటా ఉంది, కంప్యూటర్లో గూగుల్లో కొడితే ఏదంటే అది ప్రపంచంలో తెలుస్తున్నది. కానీ జలాల్పూర్లో ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఉన్నారంటే మనం చెప్పలేకపోతున్నాం డేటాతో. అట్లా మన తెలంగాణ మొత్తం కూడా ఇవాళ కులగణన జరుగుతూ ఉంది. కులగణన అంటే జనాభా గణన కాదు, ఇది కులగణన. ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు. ఒక బీసీలలోనే 150 కులాలు ఉన్నాయి. సో ఆ కులం ఏ కులం వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయా, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయా, వాళ్ళ పిల్లలు చదువుకున్నారా, అన్నీ కూడా దాన్ని బట్టి వాళ్ళ కులం ఎంత, వాళ్ళ స్టేటస్ ఎంత, వాళ్ళ అంటే చదువుకున్నారా, వాళ్ళకి ఏమున్నది ఏం లేదు, మరి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. పేదవాడు, ధనవంతుడు ఇవి రెండే ఇక్కడ. కాబట్టి మనము పేదవాళ్ళని, అత్యంత పేదవారిని ఎక్కువ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కులగణన జరుగుతూ ఉంది. దీని మీద కూడా కొంతమంది ఇప్పుడు ఎట్లుంటారంటే ప్రతి ఏదైనా మంచి పని చేస్తే అందులో ఒకరిద్దరు దాన్ని కూడా చెడు పని అని విమర్శించేటోళ్ళు ఉంటారు. ఊరు అన్నప్పుడు ఇంకెక్కువ మంది ఉంటారు, 10 మంది ఉంటారు. అట్లా ఏ పని మంచి పని చేసినా కానీ ఇవాళ దాని మీద కూడా అంటే కోటుగా వీకెళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ నెగిటివ్ క్రిటిక్స్ అనేది ఉంటారు, దాన్ని పట్టించుకునే అవసరం లేదు. దీనివల్ల ఏంటంటే సమాజంలో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏమున్నాయి, 2 అంశాలు ముఖ్యంగా. చాలా పెద్ద రాజ్యాంగం ఉంది కానీ దాంట్లో 2 ముఖ్యంగా రాసింది ఏంటిది, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు రావాలి. అది అన్ని విధాలుగా రావాలి, ఒక ఆర్థికంగానే కాదు, ఆర్థికంగా రావాలి, రాజకీయంగా రావాలి, సామాజికంగా రావాలి, ఉపాధి పరంగా రావాలి, ఉద్యోగపరంగా రావాలి, విద్యాపరంగా రావాలి. అప్పుడే ఒక సమాజంలో ఒక మనిషి ఒక స్థాయికి ఎదుగుతాడు. డబ్బులు ఉంటే సరిపోవు. ఒక డబ్బులున్న ఒక వ్యక్తికి విద్య లేదు, సమాజంలో గౌరవం ఉండదు. అదేవిధంగా విద్య ఉన్నది, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు, అట్లా కూడా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ ఈ సమగ్ర కుటుంబ కులగణన జరుగుతూ ఉంది. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలి. మన గ్రామంలో కాదు, ఎక్కడ పోయినా కానీ సహకరించాలి. అందుకని డీటెయిల్గా అడుగుతున్నారు దాంట్లో. మరి నా కులంతో వాళ్ళకేం పని, లేకుంటే నా ఆస్తితో వాళ్ళకేం పని, దయచేసి అనకండి. ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించింది కాబట్టి. మరి ఇవాళ అందుకే మొత్తం డీటెయిల్ తీసుకోవడానికి రోజుకు ఒక 10 నుండి 15 కుటుంబాలు మాత్రమే అలొకేట్ చేసారు. అందరు కూడా ఈ ఒకటి మన హౌస్ ఐడెంటిఫికేషన్ కొరకు పోస్టర్లు వేసారు. ఒక్కొక్క 150 ఇండ్లకు ఒకతనికి ఎన్యూమరేటర్ పెట్టిండ్రు. సో వాళ్ళతో మన విలేజ్ సెక్రటరీ కూడా ఉంటారు, మన వాళ్ళు కూడా మీరు కూడా ఉండొచ్చు. మొత్తం డీటెయిల్స్ ఇస్తే సమగ్రంగా అది కంప్యూటర్ డేటా అయిన తర్వాత మనకు మొత్తం కూడా తెలంగాణలో అసలు ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది భూములు ఉన్నాయి, ఎవరికి ఏం చేయాలని తెలుస్తుంది. ఇవాళ ఏమవుతుందంటే సమాజంలో ఆస్తి అంతా కూడా కొంతమందికే చెందుతూ ఉన్నది.
కొంతమందికి అందుతలేదు. మరి రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఆలోచన విధానము, మనం ఎంతమంది ఉన్నా మనకంతా మేమెంత మాకంత హిస్సేదారి అంటే భాగ్యదారులం ఎంతనో హిస్సేదారి అంతా ఉండాలా అనే ఉద్దేశంతో మరి మనం ఎంతో మనకంతా అనే ఉద్దేశంతో మరి మొట్టమొదటిగా ఇవాళ ఈ తెలంగాణ రోల్ మోడల్. ఇది మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఇవాళ 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇది జరగట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ రాష్ట్రంలో తెలంగాణలో మొట్టమొదటిగా జరుగుతూ ఉంది. ఇది రాబోయే కాలంలో భారతదేశం మొత్తం ఒక రోల్ మోడల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం సక్సెస్ చేయాలంటే ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు, ప్రజల భాగస్వామ్యం అవసరం ఉంటుంది, మీ అందరి భాగస్వామ్యం అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన గ్రామస్తుల మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ మన గ్రామానికి వచ్చినా కాబట్టి మరి నేను కూడా అక్కడ సర్వే దగ్గర కూడా పోయే అవసరం ఉంటే చూస్తాం ఎట్లా చేస్తూ ఉన్నారు అన్నది. మన గ్రామం మట్టుకు నేను మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా నేను మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటా. మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా. మీ మంచి అయినా వస్తా, మీ చెడైనా మీతోనే ఉంటా. నేను గ్రామం అభివృద్ధిలో కానీ, ఇందిరామ ఇళ్లలో కానీ, రోడ్లలో కానీ, మరి ఉద్యోగరీత కానీ, ఏదున్నా వ్యవసాయ రంగం కానీ ఏదున్నా కానీ తప్పకుండా ఈ గ్రామాన్ని మన నియోజకవర్గంలోనే మొట్టమొదటి నంబర్ 1 గ్రామంగా దీన్ని తీర్చిచ్చే బాధ్యత నాది. మీరందరూ కూడా నేను కోరుకునేది మీ దగ్గర ఒకటే, మీ దీవెనలు ఉండాలి అంతే. భూపతి రెడ్డి సార్ మావాడు, మా ఊరోడు, నా మనిషి అని మీరు అనుకుంటే నాకు అంతకంటే ప్రేమ నాకు అవసరం లేదు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. మీ దయ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ ఈ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య ఏదైతే ఈ క్యాంప్ ఉందో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ బీపీ, షుగరు, మరి అన్ని మూత్ర పరీక్ష అవన్నీ కూడా చేస్తారు. ఇవాళనే లయన్స్ క్లబ్ వాళ్ళది కూడా మన కొత్తది వ్యాన్ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం మన గ్రామంలోనే. దాంట్లో కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన అన్నీ కూడా పరీక్షలు చేస్తారు. అవి కూడా చూపించుకొని మరి ఏది ఉన్నా ఇంకా ఫర్దర్గా మరి ఇక్కడ కానీ ఉంటే మళ్ళీ పైన హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. కాబట్టి మీకు ఏ బాధ ఉన్నా ఆరోగ్యపరంగా కానీ ఇంకా ఏది ఉన్నా కానీ విద్యాపరంగా ఏది ఉన్నా అదే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నొప్పికి సంబంధించినవి కానీ, బీపీ గోళీలు కానీ, షుగర్ గోళీలు కానీ, ఏదైనా ఫీవర్ వస్తే జ్వరం గోళీలు కానీ ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిగ్మా హాస్పిటల్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇలాంటి క్యాంపులు ఇంకా చాలా గ్రామాల రూరల్ క్యాంపులు, ఈ మహిళా భవన్ కూడా ఇంకా దాంట్లో ఏది కావాలంటే చేసుకుందాం. మనకు అంటే అదే ఇస్తాము. ఇంకా ఒకటి ప్రైమరీ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా కూలిపోతుంది, అది కూడా కట్టిద్దాం తప్పకుండా. ఈ తిరువనపల్లి రోడ్డు, పాల్దా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. నేను మళ్ళీ వస్తాక 15 రోజులనే దీన్ని కూడా ఒక ఫౌండేషన్ వేసుకుందాం. పాల్దా రోడ్డు కూడా మన కొత్తగా ఫార్మేషన్ రోడ్డు అంటే బీటీ రోడ్డు శాంక్షన్ అయింది, ఇది కంప్లీట్ చేసుకుందాం. జలాల్పూర్లో రోడ్డు లేని గల్లీ, ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు, అర్థమైందా? సో అది ఇక అది బాధ్యత. 1 సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలలో 5 ఏళ్లలో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మొదలైతే అభివృద్ధి చెందిన గ్రామము. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ప్రోగ్రెసివ్ విలేజ్ ఇది మొదటి నుండి. మరి ఇక్కడ సో ఇంకా మనం ఆదర్శంగా ఉండాలి. మన గ్రామము చాలా శాంతియుతంగా ప్రేమతోని జలాలు మంచి పేరు తెచ్చుకోవాలి మనం దయచేసి. అంటే ఈ ప్రేమ ఇదంతా కూడా మనము కలిసికట్టుగా అందరం ఉండి మన గ్రామాన్ని మంచి పేరు తెచ్చుకుందాం. తర్వాత ఇంకా మరి మన గ్రామం నుండి చాలామంది యువకులు కూడా మంచి భవిష్యత్తు వాళ్ళకి అందరికి ఉండాలి. ఇంకా గ్రామానికి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇంత చక్కని అవకాశం మీ అందరితో కలిసి వాళ్ళ జలాల్పూర్లో అందరితో కలిసి నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ధన్యవాదాలు.
డాక్టర్ చక్రవర్తి న్యూరోసర్జన్ నిజామాబాద్ శ్రీ సిగ్మా హాస్పిటల్లో నిర్వహించిన ఈ మెగా క్యాంప్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఈరోజు జలాల్పూర్లో జరుగుతుంది. సుమారు 200 నుంచి 300 మంది పేషెంట్స్ వినియోగపరుచుకున్నారు. వాళ్ళకి సంబంధించిన మెడనొప్పులు, లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు వీళ్ళందరూ వచ్చారు. అందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకున్నారు మంచిగా. ఇంకా ఈ శిబిరానికి గౌరవ వచ్చిన ఎమ్మెల్యే గారు గదిలో రామనాథ గ్రామంలో ఈ శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరాన్ని చాలా మంది సభ్యులతో పంచుకొని మరియు ఇంకా నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా ఇంకా నరాలకు సంబంధించి కానీ బోన్స్ ఆర్థోపెడికి సంబంధించిన కానీ ఇంకా వేరే స్పెషాలిటీకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కార్డియాలజీ కానీ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉన్న వ్యాధులకు సంబంధించిన ఉన్నవారు కానీ ఈ సిగ్మా హాస్పిటల్కి వచ్చి తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు డాక్టర్ దిలీప్ కుమార్. నేను శ్రీ సిగ్మా హాస్పిటల్ నుండి వచ్చాను ఇక్కడికి. ఈరోజు జలాల్పూర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది. ఈరోజు ఇక్కడికి 1000 నుంచి 1500 పైగా పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళకి మనం నాణ్యమైన వైద్యం అందించడం జరిగింది. మన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నదే మా లక్ష్యంగా ఈరోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి జరిగింది. మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా మన నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ క్లబ్ వారిది మొబైల్ సర్జరీ సర్జికల్ మెడికల్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా బీపీ, షుగరు, గుండెకి ఇంకా అట్లనే పిల్లలకి సంబంధించినటువంటి వైద్యం కూడా ఇక్కడ ఉచితంగా చేయబడింది. అట్లనే వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ ఫ్రీగా ఇచ్చాము. మా సిగ్మా హాస్పిటల్లో A to Z అన్ని సర్వీసెస్ కూడా క్రిటికల్ కేర్, కార్డియాక్, జనరల్ సర్జికల్, న్యూరో సర్జరీ, పీడియాట్రిషియన్, గైనకాలజీ అన్ని రకాల వైద్యం కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి వైద్య సౌకర్యం కోసం మీరు శ్రీ సిగ్మా హాస్పిటల్ని మీరు సంప్రదిస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. డాక్టర్ రాహుల్, నా సొంత గ్రామం ఇది. ఇక్కడ మన సిగ్మా హాస్పిటల్ నుంచి ఇది మన మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా సొంత గ్రామంలో నేను సేవ చేయడం నాకు ఒక డిఫరెంట్ ఫీలింగ్. అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూపించుకోవడం, నాకు సొంతంగా మాట్లాడడం అని అంతా చాలా బాగుంది. చాలామందికి మోస్ట్లీ అందరు చాలా ముసలి వాళ్ళందరూ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వాళ్ళకు టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ సిగ్మా హాస్పిటల్ వాళ్ళు ఏదైనా మనకి ఇక్కడ ఫ్రీ మొత్తం మన ట్యాబ్లెట్ నుంచి ప్రతి ఒక్క డాక్టర్ ఉన్నాడు, కార్డియాలజిస్ట్, నేను జనరల్ ఫిజిషియన్, వేరే న్యూరో డాక్టర్ ఉన్నాడు, న్యూరో సర్జన్ ఉన్నాడు, జనరల్ ఇంకో ఫిజిషియన్ మేడం ఉంది. మేము అందరం కలిసి ఇక్కడ గ్రామానికి సేవ చేయడానికి వచ్చినాం, సేవ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏమున్నా సరే ఇక్కడ తగ్గని పరిస్థితిలో ఈ ట్యాబ్లెట్స్తో వేరే మనం పెద్ద మన హాస్పిటల్కి వచ్చి చూడడం జరుగుతుంది. మనకు ఎవరికైనా ఈ 3 రోజులు తగ్గడానికి ప్రయత్నించినట్టు మందులు రాస్తున్నాము. ఇక్కడ ఇంకో లయన్స్ క్లబ్ నుంచి ఒక కొత్త వెహికల్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు నిజామాబాద్లో ఫస్ట్ టైం ఒక ఆన్ వీక్స్ వెహికల్ ఆఫ్ లయన్స్ క్లబ్ అంటే ఇదే ఈరోజు మొదలైంది. దాంతో మిగతా మందులు కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. మనకు ఈ ఆరోగ్య క్యాంప్ అనేది ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారుతో ప్రారంభమైంది. ఆయన కూడా కొంతమంది పేషెంట్లను చూసి ఆయన కూడా ట్రీట్మెంట్ అనేది రాసిండు. అందరూ హ్యాపీగా.